గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇక మనం చర్చించేటువంటి విషయాలు చూసినట్టయితే ఈ క్రీమీ లేయర్ ఇష్యూ మీద రోజు రోజుకి వివాదం ముదురుతుంది. టీఎస్పీసీ ఉద్యోగాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 లక్షల ఆదాయ పరిమితిని మొత్తం బీసీ సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. అయితే దీనిపైన జస్టిస్ ఈశ్వరయ్య బీసీ కమిషన్ చైర్మన్ నిన్న మాట్లాడారు. క్రీమీ లేయర్ ఉండాల్సిందే, ఉంటే పేద బీసీలకు మేలు జరుగుతుందని చెప్పారు. 15 లక్షలకు ఆదాయ పరిమితి పెంచాలని చెప్పి ఆయన చెప్పారు. అయితే బీసీ సంఘాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రద్దు చేయాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. నిన్న అన్ని పార్టీల నాయకులు ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరిగింది దీని మీద. ఇది ప్రధానంగా ఉన్నటువంటి మెయిన్ బ్యానర్ వార్త. ఇక రెండో వార్త చూసినట్టయితే ఎర్రవెల్లిలో జరుగుతున్నటువంటి ఆయుధ చండీ యాగానికి సంబంధించిన వార్త అందరూ ప్రధాన శీర్షికన ఫోటోలతో సహా పబ్లిష్ చేసే పత్రికలన్నీ కూడా. అది రెండో వార్త. ఇక మూడో ఇంకో ఇష్యూ చూసినట్టయితే ఈ రైతు ఆత్మహత్యల నివారణకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. ఇంతకుముందు హైకోర్టు తెలంగాణ గవర్నమెంట్ అడిగింది, మీరు రైతు ఆత్మహత్యలను ఆపడానికి ఏం చేస్తున్నారని చెప్పి. దానికి సంబంధించి ఇంకో వార్త తీసుకునే పత్రికలను కూడా. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకుడు నగేష్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి తాడూరు శ్రీనివాస్ గారు, టీడీపీ నుంచి సీతక్క వరంగల్ స్టూడియో నుంచి లైవ్లో చర్చలు పాల్గొంటున్నారు. ముందు శ్రీనివాస్ గారి నుంచి నగేష్ గారి నుంచి స్టార్ట్ చేద్దాం. నగేష్ గారు, ఈ బీసీ క్రీమీ లేయర్కి సంబంధించి ఇది ఎప్పుడు డిస్కషన్ వచ్చినా వెంటనే కొన్నిసార్లు గత ప్రభుత్వం ప్రయత్నం చేసి వెనుకపోయి ఇవన్నీ జరిగినాయి. సో ఇప్పుడైతే గవర్నమెంట్ టీఎస్పీసీ ఉద్యోగాల్లో 6 లక్షల ఆదాయ పరిమితి పెట్టి క్రీమీ లేయర్ పెట్టింది. బీసీ సంఘాలు దాన్ని ధర్నా చేస్తున్నాయి, ఎట్టి పరిస్థితులు రద్దు చేయాలంటున్నాయి. ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు మన ఈ బీసీ సంఘాలంటే మెయిన్గా కృష్ణయ్య గారు దాన్ని లీడ్ చేస్తున్నారు. డ్యూ రెస్పెక్ట్ ఆయన గత 30 ఏళ్ళుగా 40 ఏళ్ళ నుంచిను ఆయన బీసీ కులానికి బాగా ఆయన పని చేశారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఏ పార్టీ కూడా డినై చేయలేదు. బట్ ఇప్పుడు ఎక్కువ మంది బీసీలో ఒకవేళ ఈ దీంట్లో రిజర్వేషన్ బెనిఫిట్స్ పొందాలంటే కింద ఉన్న వాళ్ళకి బెనిఫిట్స్ రావాలి. అందరూ ధనిక వర్గాలే బీసీల్లోని పొందాలంటే మనకు కష్టం అవుతుంది. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి, మనకి ఈ బీసీ ఏదైతే ఈ క్రీమీ లేయర్ ఉందో, ఈ క్రీమీ లేయర్ డెఫినేషన్ కూడా 1 లక్ష ఉండేది ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేశారో ఒక 40 ఏళ్ళ కిందట 73లో. అయితే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అది పరిమితిని పెంచుతూ పోయింది. ఇప్పుడేమో ఎంత 8 లక్షలు ఎంత ఉంది, 6 లక్షలు తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించింది. 6 లక్షలు. బట్ నేషనల్ బీసీ కమిషన్ ఇంకా పెంచాలని రికమెండ్ చేసినట్టు ఉంది. దానికి 15 లక్షలు ఉండాలన్నారు. ఇప్పుడు ఈ 15 లక్షలు ఉండాలని ఒక తప్పేం లేదు, దాన్ని సమర్థించాలి. ఎందుకైతే ఒకటి మనం గమనించాలి. ఒకటేంటి, అసలు రిజర్వేషన్సే ఒకటి ఏంటంటే ఇండెఫినెట్ కాదు. అది రిజర్వేషన్స్ కూడా ప్రతి ఏడాది పార్లమెంట్లో మనకి అది రివైజ్ అవుతుంది. అది వేరే విషయం. బట్ ఇది కూడాను ఏంటంటే దీంట్లోకి కింద ఉన్న ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్నారు, బ్యాక్వర్డ్ క్లాస్లో వాళ్ళకి ఒకవేళ బెనిఫిట్స్ పొందాలి అంటే వాళ్ళకి ఇది ఎందుకు ఇది అవసరం అంటే, బికాజ్ వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ వాళ్ళకి అందుబాటులో లేవు. ఈ రిజర్వేషన్స్ బెనిఫిట్ వాళ్ళు ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి ఉద్యోగం వచ్చేదాకా వాళ్ళు ఈ బెనిఫిట్స్ పొందుతూనే ఉన్నారు. కింద ఉన్న వర్గాలకి ఈ బెనిఫిట్స్ పొందాలంటే డెఫినెట్లీ నేను అనుకున్న గవర్నమెంట్ చేస్తున్నది అది ఒక మంచి నిర్ణయమే. దీనికి బీసీ సంఘాలు కూడా వాళ్ళకి ఏమిటంటే ఎవరైతే పూర్ ఉన్నారో బ్యాక్వర్డ్ క్లాస్లో వాళ్ళకి అందాలంటే దీనికి ఒప్పుకోవాలి వాళ్ళు. రైట్. సో ఆదాయ పరిమితి పెంచి మీరు పెట్టాలంటారు. బీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అధికార పార్టీ బీసీ నాయకుడు ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? జనరల్గా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, వృత్తిపరమైనటువంటి కులాలు. కుమ్మరి, చాకలి, మంగలి ఇటువంటి కులాలు చాలా వెనుకబడి ఉన్నాయి. మీరు ఉదాహరణకు చూస్తే చట్టసభలలో కూడా మీరు చూసినట్టయితే బీసీలలో కూడా 1-2 కులాలు మాత్రమే రిప్రజెంటేషన్ దొరుకుతూ ఉంది. సో ఆ రకమైన వ్యత్యాసం కొంత బీసీల్లో కూడా కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇంటోటో బీసీల యొక్క యూనిటీ దెబ్బతింటుంది అనే విషయంతో కొంతమంది మాట్లాడలేకపోవచ్చు. కానీ బీసీలలో ఉన్నటువంటి కులాలలో దాదాపుగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రాజకీయపరమైనటువంటి ఈ టికెట్స్ అలొకేషన్ జరిగినప్పుడైనా కొంతవరకు ఇటువంటి జరిగినప్పుడు ఇది ఉద్యోగాలలో అయినా కానీ ఆదాయ పరిమితి తక్కువ ఆదాయం ఉన్నా కానీ వారికి రిప్రజెంటేషన్ సరిగా దొరకట్లేదు, ఉద్యోగాలలో కూడా అవకాశం దొరకట్లేదు. సో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఆదాయం ఎట్లాగో తక్కువ ఉంటుంది. వారికి 6 lakhs సీలింగ్, ఇట్స్ ఓకే, ఇంకొద్దిగా పెంచినా పర్వాలేదు. బట్ ఓవరాల్గా మాత్రం ఇది కొంతవరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని
అమలు పరచాల్సినటువంటి ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. చాలా రాష్ట్రాలు ఆల్రెడీ మీకు ఉత్తరప్రదేశ్, బీహార్ ఉద్యమాలు, బీసీ ఉద్యమాలు పుట్టినటువంటి రాష్ట్రాలలో కూడా ఇది ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నారు, ఇంప్లిమెంటెడ్. మనం కొంతవరకు గత ప్రభుత్వాలు ఫస్ట్ 1,00,000 రూపాయలు ఉంటే సరిపోతుంది అని మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత దాన్ని 2.5 లక్షలకు పెంచడం జరిగింది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల వరకు తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యమైన మీరు గమనించినట్టయితే బీసీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చట్టసభలో రిజర్వేషన్ కావాలని మొట్టమొదటిగా అసెంబ్లీ తీర్మానం చేసి మనం పంపించడం కూడా జరిగింది. దీని కొంత హిస్టరీ మూలాలకు వెళ్తే కనుక నేషనల్ కమిషన్ ఆ రోజుల్లో ఏం చెప్పిందంటే, మన కేలెంకర్ గారు, మీరు నెహ్రూ కాలంలో చూసినట్టయితే కేలెంకర్ ఇంటి పేరు సరిగా నాకు తెలియదు, కేకే అని అంటాం మేము. సో ఆ కేలెంకర్ గారు ఇచ్చినటువంటి నివేదిక ఆ రోజే కనుక నెహ్రూ గారు అమలుపరిచినట్టయితే 1956 అనుకుంటాను, 1953లో వారు వేసినారు కమిషను. సో అది ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఈరోజు బీసీల పరిస్థితులు ఈ రకంగా ఉండేది కాదు. అప్పట్లోనే కొంతవరకు నిర్లక్ష్యం జరిగింది. ఆ తర్వాత వీపీ సింగ్ గారు చొరవ తీసుకొని మండల్ కమిషన్ ఏదైతే వచ్చిందో దాన్ని ఎవరు వద్దన్నా కాదన్నా ఒక 10 ఏళ్ల తర్వాత రిపోర్ట్, మండల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే కమిటీ వేశారో వాళ్ళకి నివేదిక ఇస్తే వాళ్ళు అమలుపరచలేదు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే, శ్రీనివాస్ గారు మీకు తెలుసు రిజర్వేషన్లు అనేటివి సామాజిక సమానత కోసం, సామాజిక గౌరవం కోసం పెట్టినటువంటి రిజర్వేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఉద్యోగ అవకాశాలు. నేను ఎందుకంటే కావచ్చు ఇప్పుడు అత్యంత బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి బ్యాక్వర్డ్ క్లాసులు కూడా ఆయన ఇప్పుడు రేపు ఉద్యోగానికి పోయేటప్పుడు మీరు 6 లక్షలే పరిమితి పెట్టి ఆయనకు ఉద్యోగం రాదు, నువ్వు క్రీమ్లర్ కిందకి వస్తావంటే ఆయన సామాజికంగా వచ్చే గౌరవం నష్టపోయినట్టే కదా. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, బీసీల రిజర్వేషన్ ఓవరాల్ కోటా ఇక్కడ పోవట్లేదు. మనకు 27% అయితేనేమి, జనాభా వేరే అయితేనేమి, అది అలాగే ఉంటుంది. రాజ్యాంగపరంగా ఉన్నటువంటి మన హక్కు పర్సంటేజ్ ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది. దాంట్లో నుండే ఉన్న దాంట్లో నిమ్న కులాలకు కానీ లేదా ఆదాయ వనరు తక్కువ ఉన్నటువంటి కులాలకు ఇస్తే తప్పేం లేదు కదా. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కొన్ని, నేను అందుకే చెప్తా ఉన్నాను, దీంట్లో కూడా 1-2 కులాలే రాజకీయపరమైనటువంటి కొన్ని అవకాశాలలో ఉండి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో కొంతమంది మాత్రమే బాగుపడుతున్నట్టుగా కొంతవరకు ఉంది. ఆ చర్చ కూడా ఉంది. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఉద్యమం ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటుంది. కానీ నిజంగా కూడా బీసీల ఉద్యమం ఈరోజు కొంతవరకు మాత్రం ఆర్ కృష్ణయ్య గారు కూడా మరి ఒక పార్టీకి చెందినవాడైపోయి ఉద్యమ పోరాట స్వభావాన్ని విడిచిపెట్టారు. నేను V6లో మీరు గౌరవం ఇచ్చారు, నేను వచ్చి ఏకదాటిగా V6ని విమర్శిస్తే అది బాగుంటుంది. కనీసం పిలిచిన అతిథి మర్యాద కన్నా కొంతవరకు మనం ఉన్నటువంటి మంచి చెడుని విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. అంత ఉండదు, వాయిస్ అంత ఉండదు. ఇండిపెండెంట్ గా ఉన్నంత వాయిస్ ఇప్పుడు నేనైనా సీతక్కైనా కొంతవరకు పార్టీ అడ్వకేసీ చేస్తాం. నేను టీఆర్ఎస్ పార్టీ అడ్వకేసీ కొన్నిసార్లు ఏది ఉన్నా ఈ పార్టీలో ఉన్నంత కాలం మన పార్టీ లైన్లోనే పోవాల్సి వస్తుంది. ఆర్ కృష్ణయ్య గారి ఉద్యమ స్వభావం కొంత ఆ వాడి వేడి తగ్గింది. మరి అది వయసు రీత్యా తగ్గిందా, ఆ పార్టీలో ఉండడం మూలాన తగ్గిందా, ఈ మరి దీని మీద ప్రభుత్వం ఎప్పుడైతే చట్టసభలో రిజర్వేషన్ కావాలని చెప్పిందో, ఈ ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేస్తా ఉందో, కళ్యాణ లక్ష్మి లాంటి ఇంప్లిమెంట్ చేసిందో, ఈ ప్రభుత్వంతో కలిసి ముఖ్యమంత్రి గారితో చర్చించి కొంత పాజిటివ్ సెన్స్ లో ఒక అప్రిషియేషన్ మూడ్ లో వెళ్తే కూడా ప్రభుత్వంతో బాగానే ఉంటుంది కదా. అటువంటి చర్చలు ఎక్కడ జరగట్లేదు. చర్చలో కాంగ్రెస్ నుంచి ఇరవతి అనిల్ గారు వచ్చారు, మాజీ విప్. సీతక్క, మీరు ఎట్లా చూస్తారు ఈ ఇష్యూని? వాస్తవానికి రిజర్వేషన్ల విషయంలో ఆల్రెడీ బీసీలలో ఏబిసిడి వర్గీకరణ కూడా ఉన్నది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి అంతరాలను దృష్టిలో పెట్టుకొని వచ్చింది. ఈ మధ్య వచ్చినటువంటి ఏదైతే ఈ ఇష్యూ ఉందో, ఈ 6 lakhs వరకు పెట్టడం అనేది, అందులో అంటే మన ఒకవైపేమో కులాల సామాజిక అసమానతల మీద వచ్చినటువంటి రిజర్వేషన్ను ఆర్థికపరమైనటువంటి హోదాను చూపించి, లేకుండా ఆర్థికపరమైనటువంటి వాటిని చూపించి వాళ్ళు సామాజికంగా వివక్షతకు గురవుతున్నటువంటి కులాలను, సరే ఆర్థికంగా కొంత ఉన్నప్పటికీ కూడా సామాజికంగా మాత్రం వాళ్ళు ఇబ్బందుల పాలవుతున్నారు, అసమానతలకు గురవుతున్నారు, అవమానాలకు గురవుతున్నటువంటి క్రమంలో మరి ఎక్కడ రాష్ట్రంలో కూడా స్టార్ట్ చేయనటువంటి క్రిమిలేయర్ విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం అనేది నిజంగా కావాలని విభజించి పాలించినటువంటి విధానానికి శ్రీకారం చుడతా ఉన్నారు. ఈ బీసీలలోనే లేదు ఇలాంటి సమస్య, ఎస్టీలలో ఉంది, ఎస్సీలలో ఉంది. విభేదాలు అనేటి కొన్ని వర్గాలు, కొన్ని కులాలు మాత్రమే అన్ని ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు పొందుతూ ఉన్నారు, రిజర్వేషన్లు పొందుతూ ఉన్నారు, ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు. పర్సంటేజ్ తీస్తే మాత్రం ఏ కులంలో ఎంతమంది, ఎంత శాతం జాబ్స్ వస్తున్నాయి, ఎంత శాతం ఆర్థికంగా ఉన్నారు అనేది ఒక డాటా తీస్తే అది అన్ని కులాలలో కూడా అలాంటి విభేదాలు అంటే వ్యత్యాసాలు కనబడుతున్నాయి.
కాబట్టి ఈరోజు బీసీలో పెట్టి మేమేదో ఆర్థికంగా పేద ఉన్న వాళ్లకు ముందుకు తీసుకురావడం కోసమే ఇప్పుడు అమలు చేస్తున్నాం అనేది నిజంగా అదైతే వాస్తవం కాదు. ఆ విధానంతో కేసీఆర్ గారు చేస్తున్నారని మేము అనుకోవడం లేదు. అందులో విభేదాలు తీసుకురావడం, ఎక్కడున్నా కూడా విభజించు పాలించు, తద్వారా తన రాజకీయ ప్రయోజనాలు పొందడం అనేది మెయిన్ తప్ప ఏదో బీసీల మీద ప్రేమతోటి లేదా అట్టడుగు వర్గాల బీసీలలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల మీద అవసరం లేదు కదా, చూసే వరకు చూసినట్టుగా కనిపిస్తుంది. ఒక విషయం, చర్చలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారు టీఆర్ఎస్ అంటుంది ఇది క్రిమిలేయర్ పెట్టడం వల్ల మంచిదే అని, మంచిదే అది బీసీల్లో అట్టడుగున్న వాళ్ళకు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు మేలు జరుగుతుంది అంటున్నారు. మీరేమంటారు? రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలకు అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం విద్య ఉద్యోగ పాలన రంగంలో ప్రాతినిధ్యం కల్పించడానికి రిజర్వేషన్లు పెట్టారు తప్ప ఇందున్న పేదోళ్లకు పేదరికం నిర్మూలించాలంటే ఆర్థికాభివృద్ధి సాధించాలంటే ఎకనామిక్ ప్యాకేజీ స్కీమ్స్ ఉన్నాయి, స్కాలర్షిప్లు ఉన్నాయి, ఫీజుల రియంబర్స్మెంట్, హాస్టళ్లు, ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి లోన్లు ఉన్నాయి. వాటికి ఎకనామిక్ సీలింగ్ ఉంది 2 లక్షలు 1,50,000. దాన్ని ఎవరైనా వ్యతిరేకించడం లేదు. అయితే రిజర్వేషన్లు పెట్టడానికి ఉన్నటువంటి లక్ష్యము 2 ఉన్నాయి. ఒకటి, ప్రజాస్వామ్యంలో ఆయా కులాలకు వారి వారి జనాభా ప్రకారము వాటా ఇవ్వడం ఒకటైతే, రెండవది సమాజంలో వివక్షతకు గురవుతున్నటువంటి కులపరంగా చిన్న చూపుకు గురవుతున్నటువంటి కులాలకు ఈ రిజర్వేషన్లు పెట్టి విద్యా ఉద్యోగాలు ఇచ్చి తద్వారా అధికారంలో వాటా కల్పించి అధికారం ద్వారా ఈ కులాలకు గౌరవం పెంచడానికి రిజర్వేషన్లు పెట్టారు తప్ప ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం పెట్టలేదు. రెండవది, రిజర్వేషన్లు దాదాపు 8 గ్రూపులకు ఉన్నాయి. ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకు, వికలాంగులకు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్. మహిళా రిజర్వేషన్లకు కూడా క్రిమిలేయర్ పెడతారా? వికలాంగుల రిజర్వేషన్లకు క్రిమిలేయర్ పెడతారా? ఎవరికి లేని క్రిమిలేయర్ ఒక బీసీలకి ఎందుకు పెడుతున్నారు? ఇది క్లియర్ గా మనకు కనిపిస్తున్నటువంటి డిస్క్రిమినేషన్. పేదరిక నిర్మూలన కోసమే అని అంటే బీసీల పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం ఇంతవరకు ఒక చిన్న స్కీమ్ పెట్టలేదు, ఒక చిన్న రెసిడెన్షియల్ పాఠశాల ఓపెన్ చేయలేదు. గత సంవత్సరం ఫీజుల బకాయిలే ఇంతవరకు ఇవ్వలేదు. పిల్లలు 14 లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీద పడి ఉద్యమాలు చేస్తున్నారు. చెప్పండి. ఇప్పుడు కృష్ణ, నేనేమంటున్నా అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈరోజు ఏదైతే ఉన్నాయో మన బీసీల పేరుతో కూడా 1-2 కులాలు మాత్రమే అన్నిట్లలో అంది వచ్చినటువంటి అవకాశాలను పుచ్చుకుంటున్నాయి. రాజకీయంగా ఎదిగారు కాబట్టి ఆ 2 కులాలు ఇది చేస్తూ ఉన్నారు. సరే, నేనేమంటున్నా అంటే మిమ్మల్ని చాలా గొప్పగా ఊహించుకుంటున్నాం, కానీ ఎక్కడ కూడా మీరు ప్రభుత్వంతో చర్చలు జరిపి దీని మీద ఎక్కడ కూడా ఈ మధ్య కాలంలో మీరు ఇంతకుముందు ఏ చర్యలు తీసుకోలేదు. కళ్యాణ లక్ష్మి తీసుకున్నాం, బీసీలకు సప్లై నిధులు కేటాయింపజేస్తున్నాం, మరి ఈ రకంగా ఫీజు రీంబర్స్మెంట్ మనం ఆల్రెడీ బకాయిలు ఇస్తా ఉన్నాం. ఈ అప్రిజేషన్తో సీఎం గారితో కూర్చొని మీరు ఎప్పుడు కూడా చర్చలు జరపట్లేదు. ఒకటి, నిన్న చౌటుపల్లిలో మీరు అన్నదాంతో ఒకటి ఏకీభవిస్తా. ఈరోజు చౌటుపల్లిలో నిజామాబాద్లో కుమ్మర్లని గ్రామ బహిష్కారం చేశారండి. మనము ఎక్కడ విన్నా కానీ కొంతవరకు సరే, మనం బీహార్లో ముఖ్యమంత్రి లాంటి వారిని ఉద్యోగాలు అనేది ఆర్థిక అభివృద్ధి కదా. ఇప్పుడు మనకు కావాల్సింది రాజ్యాధికారంలో చట్టసభలో రిజర్వేషన్స్ కానీ స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్ కానీ ఇవన్నీ కూడా దాంట్లో కూడా బీసీలలో కొంత వ్యత్యాసం 1-2 కులాలకు మాత్రమే అవకాశాలు అంది వస్తూ ఉన్నాయి. ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ అసెంబ్లీలో కూడా 1-2 కులాలకే ప్రాతినిధ్యం ఉంది. ఇప్పుడు కొన్ని కమ్యూనిటీస్ మా కృష్ణన్న నా గురించి కూడా అడిగినారు. కుమ్మరి కులము ఇప్పటివరకు ఎవరు రాలేదు, మోస్ట్ బ్యాక్వర్డ్గా ఉంది. కొన్ని సాకలి మంగలి ఇలాంటి వృత్తులు చాలా కనుమరుగవుతూ ఉన్నాయి. కొంతమంది చాలా దుర్భర పరిస్థితులలో ఉన్నాయి. వారు కూడా ఆవేదన వెలిపిస్తూ ఉంటారు. అంటే మేము ఈ మధ్య కాలంలో ఆర్ కృష్ణనని ఆనాటి ఫైర్ ఈనాడు కనిపించట్లేదు. సరే, ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ప్రభుత్వం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, కానీ ఒక పార్టీలో ఉండి మీ వాయిస్ తగ్గిందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. మీరు కనీసం ఇండిపెండెంట్గా ఇప్పుడైనా కొన్ని సమస్యల మీద మరి పోరాటం మళ్ళీ నిర్మించి మాకు పాత మునుపటి మళ్ళీ మాకు సింహం కనిపించాలనేది మేము అనుకుంటున్నాం. ఆయన అభ్యంతరాలు చెప్పారు, దానికి మీరేం చెప్తారు? గవర్నమెంట్ ఇప్పుడు తీసుకుంది అంటే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ధర్మాసనం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఆదేశించినటువంటి నిర్ణయాన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అమలు పరుస్తూ ఉన్నాయి. మనకు కేంద్ర ప్రభుత్వం నుండి ఉత్తరాలు వస్తూ ఉన్నాయి, ఆదేశాలు వస్తూ ఉన్నాయి. ఎన్డీఏ ప్రభుత్వంలో మరి వారు ఆదేశించినట్టుగా కొన్ని నిర్ణయాలు కొన్ని రాష్ట్రాలు తీసుకున్నాయి కాబట్టి అందులో భాగంగా తీసుకోవాల్సి వచ్చింది. కానీ దీంట్లో కృష్ణ గారు లైన్ లో ఉండండి. అనిల్ గారు
ఒకటండి, ఈ రిజర్వేషన్లు పెట్టడానికి కారణం ఏంటిది? ముఖ్యంగా ఆర్థికంగా బలోపేతం చేయడానికే కాకుండా సామాజికంగా బలోపేతం చేయాలి. మరి ఈ రిజర్వేషన్లు పెట్టిన తర్వాత ఏమన్నా కానీ సామాజిక పరిస్థితులు ఈ కులాలై మారినాయా? సోషల్ ఎంపవర్మెంట్ కోసం చేయడం వాస్తవంగా ఆర్థికంగా కాదండి. ఇవాళ ఎస్సీ ఎస్టీలను చూసుకోండి, బీసీలను చూసుకోండి, అందులో వాళ్ళ సామాజిక పరిస్థితులు ఈ సమాజంలో ఏమైనా మార్పు జరిగినాయా? ఎప్పుడైనా కానీ కులంతోనే ఒక ఎదుటి మనిషిని చూస్తారు కానీ మరి ఆర్థికంగా బాగుపడ్డాడు, మరి ఈయన మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చాడని చెప్పేసి ఎప్పుడైనా మన దేశంలో కులంని ఆయన కులానికి సంబంధించిన ఏదైతే కులం ఉందో ఆ పేరుతోనే పిలుస్తారు కానీ ఇప్పటికి కూడా ఆ పరిస్థితులు మనం మారినాయి. సామాజికంగా పరిస్థితులు ఏమాత్రం మారలేదు. ఇవాళ 6 lakhs ఒకటి పెట్టేసి ఆ లిమిటేషన్ పెట్టేసి 6 lakhs అంటే బీసీలకు క్రీమీ లేయర్ పెట్టడం ఏంటిదండి? ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను. ప్రభుత్వం 1 lakh పెట్టిందండి. మనము ఇప్పుడు రాజకీయాలు కాదు, నిజంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మనకు ఏదైనా మంచి సూచన చెయ్యండి మీ పార్టీ తరఫున, దాన్ని ఒప్పుకుందాం, దాన్ని స్వాగతిద్దాం. కానీ మీరు కేటగారికల్గా ఇప్పుడు 2000 అంతకుముందు మీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిన జీవో ఏంటి? జీవో 2941 నేటిది ఏంటిదంటే ఇవాళ ఆర్ కృష్ణ కూడా సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే తెలుగుదేశంలో ఏ దేశంలో ఉండడం నాకు తెలియదు కానీ బట్ ఈజ్ ఫైటింగ్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్. వీ హ్యావ్ టు మనం అందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అనిల్, యూఆర్ అన్ ఎడ్యుకేటెడ్. నేను ఏమంటున్నా అంటే మనం మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓకే, మీరు 2 సార్లు ఒకసారి ₹1,00,000 బీసీ క్రీమీ లేయర్ను అమలు పరచుదామని ప్రయత్నం చేసినారు. ఆ తర్వాత 2.5 లక్షలకు రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు 3 గవర్నమెంట్లు కూడా ప్రయత్నం చేసి ఆపేసినారు. అంటే ప్రయత్నం చేశారు కదా, మరి దాన్ని 6 లక్షలకు చేసాం. జరిగిందా? రైట్, 1 minute కృష్ణ గారు, ఇది గతంలో ఉన్నటువంటి కృష్ణ గారు లైన్ లో ఉన్నారు కదా, గతంలో వచ్చిన దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పి ఒకటి టీఆర్ఎస్ ఏ రకంగా న్యాయం జరుగుతుంది, ఏ రకంగా అన్యాయం జరుగుతుంది ఈ విషయంలో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి నేను నిజంగా కూడా నాకు తెలియకనే అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు బీసీలు ఎంబీసీలు అని కేవలం పాలక వర్గాల కుట్రలో భాగస్వాములు కావద్దు. బీసీలు ఎవరు, ఎంబీసీలు ఎవరు అనేది క్లారిఫికేషన్ ఉందా? ఇప్పుడు వీళ్ళు 7-8 కులాలు డెవలప్ అయినాయి అని అంటున్నావు. ఏబిసిడి గ్రూపులు ఉన్నాయి, అత్యంత వెనుకబడిన కులాలు ఏ గ్రూపులు ఉన్నాయి, బి గ్రూపులు ఉన్నాయి, డి గ్రూపులు ఉన్నాయి. ఏ గ్రూప్లను విభజించారు కేవలం వాదన కోసం, తర్కం కోసం చేసి డివైడ్ చేయడానికి మాట్లాడడమే తప్ప ఏ గ్రూప్ లా ఉన్నారు, బి గ్రూపులు ఉన్నారు, డి గ్రూపులు ఉన్నారు. ఎవరికి అన్యాయం జరుగుతుంది? రెండవది ఓపెన్ కాంపిటీషన్ లో కూడా బీదోళ్ళు ఉన్నారు. ఈ రోజు బ్రాహ్మణులు, రెడ్లు, బ్రాహ్మణులు అడుక్క తింటున్నారు. రెడ్లు కూడా పుట్టాలు అమ్ముకుంటున్నారు, హైదరాబాద్ లో పల్లీలు భూములు అమ్ముకొని వచ్చి. అందులో కూడా అత్యంత బీదోళ్ళు ఉన్నారు. పేదరికం మీద అయితే ఓపెన్ కాంపిటీషన్ లో కూడా క్రిమిలేర్ పెట్టాలి, ఆ కులాలలో ఉన్నట్లు పేదోళ్లకు దక్కుతుంది. రెండవది రాజకీయ రిజర్వేషన్లు కొన్ని కుటుంబాలు, కొన్ని వర్గాలు ఎప్పటికీ పరిపాలిస్తున్నాయి. అక్కడ కూడా క్రిమిలేర్ పెడితే అక్కడ కూడా చాలా పేదోళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, వాళ్ళు కూడా బాగా అభివృద్ధి చేయడానికి ఏర్పడుతుంది. ఇది అభివృద్ధి పథకం కాదు, పేదరిక నిర్మూలన పథకం కాదు. ఏ కులానికి ఆ కులం గౌరవం పెంచుకోవడానికి, వాటా లభించడానికి, పాలనలో మాకు కూడా భాగస్వాములను చెప్పడానికి ఉపయోగపడుతుంది. నేను 45 ఏళ్ల నుంచి పోరాడుతున్నా. దాని ప్రస్తావన రాకుండా ఏ పార్టీ జెండా మోస్తలేం. ఒక సందర్భం వచ్చింది, బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్నందుకు తెలుగుదేశం సపోర్ట్ చేసినాం. మళ్ళీ వచ్చి మా బీసీల కాడు మీద కొట్లాడుతున్నా. కాబట్టి అది ప్రస్తావన. వదిలేయండి, చంద్రబాబు నాయుడు గారు మీకు చేసినంత అన్యాయం కానీ సిఎల్పి లీడర్ ముఖ్యమంత్రి పదవి చాలా ఆవేదనతో కాబట్టి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ముఖ్యమంత్రి అన్నప్పుడు ఒక 10-12 మంది ఎమ్మెల్యేలకు సిఎల్పి లీడర్ గా మీరు పనికిరారా చేస్తే ఆపేశారు. ఇప్పుడు కూడా చెప్తున్నాం, కేసీఆర్ కలిసి చర్చలు. కేసీఆర్ కు ఇప్పటికో 20 సార్లు ఎమ్మెల్యేలు అడిగి తీస్తలేరు, మంత్రులు అడిగి ఎవ్వరూ కలవడం లేదు. మాట్లాడితే మా వాదన వింటే ఆయననే కన్విన్స్ అవుతుందనా కాదో చూపిద్దాం. తప్పనిసరి ఆయన వచ్చినాక మాట్లాడదాం, చర్చ చేద్దాం. అందులో ఉన్న గత ప్రభుత్వాలు కూడా ఈ క్రిమిలేర్ అమలు చేయాలని చూసింది. రోషయ్య ప్రభుత్వం కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు అప్పుడు కూడా జీవోలు తీశారు. జీవోలు తీస్తే దాని కాంప్లికేషన్ చెప్పాము, దాంతో వాళ్ళు పెండింగ్ పెట్టేశారు. ఇది అభ్యర్థులు పెట్టారు. ఇప్పుడు కూడా అభ్యర్థులు పెట్టడానికి అవకాశం ఉంది. కానీ ఆ మాట
తినకుండా అత్యంత వెనుకబడిన కులాలకు లాభం అవుతుంది. ఈ కులాలున్న పేదవానికి ఎక్కడ నువ్వు స్కీములు పెట్టు, ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షల సబ్సిడీ రుణాలు ఇవ్వు, డెవలప్ అవుతారు. ఒక రెసిడెన్షియల్ పాఠశాలలు 400 పెట్టు, డెవలప్ అవుతారు. ఫీజులు టోటల్ ఇవ్వు, డెవలప్ అవుతారు. రిజర్వేషన్లు అరకొర ఉన్న 4 జాబ్ల కోసం వీళ్ళ లోపల సిచ్చు పెట్టి వీళ్ళ డెవలప్మెంట్ కోసము సప్లాన్ పెట్టు. రిజర్వేషన్లు ఇప్పుడు అది కాదు, 25% జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలి. 25% ఉన్నాయి, 52% జనాభాని సమగ్ర సర్వేలు తేలింది. 52% సమగ్ర సర్వే ప్రకారం 25% నుంచి రిజర్వేషన్లు 52% పెంచు. ఈ చట్టసభలో రిజర్వేషన్ల కోసం తీర్మానం చేశారు. ఢిల్లీకి పోయి ప్రధానమంత్రితో చర్చలు జరిపి చట్టసభలో రిజర్వేషన్ల కోసం పోరాడదాం. అది బీసీల అభివృద్ధికి చర్యలు. ఉన్న రిజర్వేషన్ల క్రిమిలేర్ పెట్టి ఈ కులాల మధ్య సిచ్చు పెట్టి మీరు అనుకోండి మేము మాత్రం తమాషా చూస్తామంటే సరికాదు. క్రిమిలేర్ అనే ప్రతిపాదన రిజర్వేషన్ల సిద్ధాంతానికి, మూల సిద్ధాంతానికి వ్యతిరేకం. ఫస్ట్ క్రిమిలేర్ పెడితే ఓపెన్ కాంపిటీషన్ కే పెట్టాలి. ఓకే కృష్ణయ్య గారు, నిన్న బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా అన్నారు క్రిమిలేర్ ఉండాల్సిందే, దానివల్ల పేదలకు మేలు జరుగుతుందన్నారు. ఇది 1994 నుంచి ఉంది. కాకపోతే ఈ ఆదాయ పరిమితిని 15 లక్షలకు పెంచాలన్నారు. మరి దాన్ని ఏమంటారు? అది ఆయన ఒక గవర్నమెంట్ అధికారిగా ప్రభుత్వ విధానాన్ని సపోర్ట్ చేయడమే తప్ప ఇంకేం కాదు. అది నేను చెప్తున్నా, క్రిమిలేర్ ఓపెన్ కాంపిటీషన్ లా అగ్రకులాల్లో పేదలు లేరా? మరి అక్కడ కూడా క్రిమిలేర్ పెడితే వాళ్ళకి బీదలకు వస్తుంది కదా, అక్కడ ఎందుకు పెట్టావు? ఇతర రిజర్వేషన్ వర్గాలకు ఎందుకు పెట్టారు? అంటే ఒక బీసీలో అగ్రసభ్యులు దొరికిరా? ఇజ్రాయలను తెచ్చి బీసీలో కలుపుతాం, వాళ్ళని తెచ్చి ఇదేమో ధర్మసత్రమా? బీసీ లిస్ట్ కు క్యాస్ట్ క్రైటీరియా. ఇజ్రాయలను బీసీలో కలుపుతామంటే బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడము. బీసీలంతా ఇజ్రాయలని నేర్తామా? కాబట్టి ఈ వైఖరి మంచిది కాదు. మేము మంచి మనసుతో చెప్తున్నాం, మాకు రాజకీయాలతో అవసరం లేదు. బీసీల జోలికి వస్తే మాత్రం బాగుండదు. ఏ నిర్ణయం ఉంది? మీరు ఎన్డీఏలో అధికారంలో భాగస్వామ్యం ఉన్నారు, ఎమ్మెల్యేగా మీరు రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. మీ పార్టీ జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఏ నిర్ణయము మీ పార్టీ తీసుకున్నది చెప్పండి. ఎందుకు మనం ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంటి మీద రాళ్ళేయడం భావ్యం అవుతుందా? ఆ పార్టీని చెప్పండి. ఏమేం చేసినాం దళితులకు, మీరేం చేస్తారు, అవన్నీ మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం అడిగింది ఏంటన్నా, మీరు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీని ఫస్ట్ ఒప్పియండి. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మాకు ఆదేశాలు జారీ చేస్తా ఉంది మీదికెళ్ళి. ఎన్డీఏలో మీరు భాగస్వామి, ఆ పార్టీలో మీరు ఎమ్మెల్యే, అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి హోదా ఉన్న వాళ్ళ పార్టీలో మీ గౌరవం మీకు ఉంటుంది. మీరు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఎందుకంటే ఆ పార్టీకి ముఖ్యమంత్రిగా తెలంగాణ నుండి ఫోకస్ చేసినటువంటి నాయకులు బీసీలను ఒత్తాసు పెట్టకుండా అడ్డుకున్నాం. జాతీయ ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలో 93లో పెట్టారు. దాన్ని కూడా తొలగించమని పోయి ఢిల్లీలో పోయి కొట్లాడుతున్నాం. ప్రధానమంత్రి నిలదీశారు. అది కూడా వర్కౌట్ అవుతుంది. తొలగించడానికి ఇప్పుడు చెప్పండి సీతక్క, మీరేమో చెప్తున్నారు అప్పటి నుంచి. ఎంతసేపు ఇది సబ్జెక్టు బీసీల సబ్జెక్టు డిస్కస్ చేస్తుంటే ఆయన మాట్లాడేది ఎంతసేపు కృష్ణయ్య గారు ఈ పార్టీ నిన్ను ఇట్లా మోసం చేసిండు, ఆయన విశాలమైనటువంటి బహుజన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలనుకున్నా సరే అది సాధ్యం కాలేదు. లిమిట్ చేయకుండా ఆయన సబ్జెక్టు మీద పోరాటం చేస్తా ఉన్నాడు. ఆ స్వేచ్ఛను ఈ పార్టీ ఎవరు కూడా హరించట్లేదు. ఆయన పద్ధతిలో కృష్ణయ్య గారు పోరాడుతున్నారు. ఆయనను విమర్శించే ముందు అసలు అక్కడ కూర్చున్న ఆయన గారికి మరి ఆ కులంలో చాలా అవకాశాలు లేనటువంటి వాళ్ళకు కేసీఆర్ గారు ఏం అవకాశాలు ఇచ్చిండు, దళితులకు ఏం చేసిండు అది మర్చిపోయి ఏమనంటే మీది భాగస్వామ్య పార్టీ. మరి ఏ రాష్ట్రంలో ఈ క్రిమిలేర్ స్టార్ట్ కాలే? కేసీఆర్ గారు ఉత్తరప్రదేశ్ లో అయింది, బీహార్ లో అయింది, అన్ని రాష్ట్రాలు 7-8 రాష్ట్రాలలో అయింది. అక్కడంతా కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలే పరిపాలిస్తున్నాయి. నేను అడిగింది ఎన్డీఏని డిజోల్వ్ చేసుకొని మాట్లాడడం ఎందుకు మీరు ఈ రోజు? ఆయన ఎన్డీఏ అవునా వాళ్ళు ఇస్తే
మీరు ఎందుకు అమలు చేయాలంటే మీరు యాంటీనే కదా, మీరు కృష్ణ వ్యతిరేకమే గారు కదా. వేరే రాష్ట్రాల్లో మీరు అమలు ఏం అవుతుంది మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు. కదా. ఆగండి. వేరే రాష్ట్రాలు అమలు అవుతుంది కాబట్టి మేము ఇక్కడ పెట్టామంటారు శ్రీనివాస్ గారు. ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో, తమిళనాడులో లేదు, కర్ణాటకలో లేదు, కేరళలో లేదు, ఆంధ్రప్రదేశ్ లో లేదు, చాలా రాష్ట్రాల్లో మీరు క్రిమినల్ చెప్పిన వాటిల్లోనే లేదు, మిగతా రాష్ట్రాల్లో ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఉన్నది అక్కడ. నగేష్ గారు, నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ఒక నివేదిక ఇచ్చింది. రైతు ఆత్మహత్యలను ఆపడానికి దాన్ని నివారించేందుకు మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ఇంతకుముందు జరిగినటువంటి రైతు ఆత్మహత్యలపైన కూడా మొత్తం 3 మెన్ కమిటీ మొత్తం అన్ని చోట్ల ఎంక్వైరీ చేసింది. 342 కేసు ఆత్మహత్యలు మాత్రమే వాస్తవమైనవి. అంటే రైతు ఆత్మహత్యలు అప్పులతో చేసుకున్న ఆత్మహత్యలుగా గుర్తించారు. నిజానికి ఈ ప్రతిపక్షాలు తర్వాత రైతు సంఘాలను కూడా 1200 నుంచి 1500 పైన చనిపోయారని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో ఎట్లా చూస్తారు ఈ విషయం? డెఫినెట్లీ ఈ ఫిగర్ అనేది అండర్ రిపోర్టెడ్. ఎందుకైతే చాలా మట్టుకు ఆత్మహత్యలు ప్రభుత్వం దృష్టికి రావు, లేకపోతే అదేదో అక్కడేదో వేరే విధంగా ఫ్యామిలీ డిస్ప్యూట్ అని లేకపోతే ఏదో అనేది అది కప్పి పెడతారు. బట్ ఇక్కడ సంఖ్య కాదు ముఖ్యం. ఇక్కడ ఏమిటంటే కారణాలు, ఏ కారణాల వల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రుణాలు దొరకటం లేదా, లేకపోతే రుణాలు కట్టలేకపోతున్నారా, లేకపోతే వ్యవసాయానికి నీళ్లు లేవా, వ్యవసాయానికి ఇన్పుట్స్ లేవా అనేది. ఇది ఏంటంటే ఇది సూపర్ఫిషియల్గా కాకుండా గవర్నమెంట్ ఇది సీరియస్గా డీల్ చేయాలి. ఎందుకంటే వచ్చే సంవత్సరానికి హైకోర్టుని డెఫినెట్గా ప్రశ్నించాలి. ఎందుకంటే హైకోర్టు ఒక అంత ప్రొయాక్టివ్గా 2 ప్రభుత్వాలని రిపోర్ట్ అడిగి ఇది పొలిటికల్గా ప్రశ్నించారు కానీ ఏ సంఘం వెళ్ళి ప్రశ్నించలేదు. నెక్స్ట్ ఇయర్ ఏమిటంటే అసలు వర్షాభావం చాలా తీవ్రంగా ఉంది ఈ ఏడాది. సో నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందో అనేది ఇప్పటి నుంచి రిపోర్ట్ తీసుకుని హైకోర్టు నుంచి డైరెక్షన్స్ కానీ ప్రభుత్వం స్వయంగా కానీ కొన్ని చర్యలు తీసుకుంటే కానీ వచ్చే ఏడాది చాలా కష్టం అవుతుంది. సో ఇది ఈ సంఖ్యను నేను పెద్దగా ఇది కానీ, ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ మహారాష్ట్ర ఏంటంటే మొత్తం దేశంలో ఎన్ని ఆత్మహత్యలు ఉన్నాయి దాని సగం ఆత్మహత్యలు మహారాష్ట్రలో. కానీ మహారాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇదే సమస్య. అక్కడ కూడా సరి అయిన చర్యలు తీసుకోవట్లేదు. అక్కడ కూడా అప్పుల భారం వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మహారాష్ట్ర నుంచి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి. ఎందుకంటే మహారాష్ట్రలో రూరల్ డెవలప్మెంట్ మూవ్మెంట్ అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే మన దగ్గర రూరల్ డెవలప్మెంట్ మూవ్మెంట్ అంత స్ట్రాంగ్గా లేదు. సో మనం దీంట్లో మహారాష్ట్ర నుంచి కొంచెం ఎగ్జాంపుల్ తీసుకుంటాం. యాక్చువల్లీ కోదండరామ్ గారు, ఇది యాక్చువల్లీ పెళ్ళేసింది కోదండరామ్ గారు. ఆయనే కొన్ని సూచనలు కూడా చేశారు. ఆయన సూచనలని ఫాలో అవుతామని చెప్పారు. కాకపోతే ఇక్కడ సంఖ్య విషయంలో బహుశా ప్రతిపక్షాలకు ఈ రైతు సంఘాలకు తర్వాత వీళ్ళకి అధికార పక్షానికి మధ్య పెద్ద గ్యాప్ ఉంది. రైట్, అనిల్ గారు. రైతుల ఆత్మహత్యల కారణం చాలా ఉన్నాయండి. ఒకటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అదొక కారణం కావచ్చు, కానీ మేజర్ కారణం వచ్చేసి ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది. అది నిజంగా కూడా వ్యవసాయం వైబుల్ అవుతుందా అన్నది ఇక్కడ మనం ఆలోచించాలి. ఎందుకంటే రైతుకున్న ఖర్చులు, రైతు చేస్తున్న వ్యవసాయం, ఆయన చేస్తున్న పంటకు మరి ఇవన్నీ కూడా సరిపోతున్నాయా లేవా అని చెప్పేసి మనం చెక్ చేస్తే ఇవాళ మన రాష్ట్రంలో కానీ మన దేశంలో ముఖ్యంగా విద్యకు అంటే ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు అవుతుందో మనం చూస్తున్నాం. ఎడ్యుకేషన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ అయిపోయింది ఇవాళ ఈ దేశం అంతా. ఎవరైనా ఏ రైతైనా సరే ఎవరైనా సరే ఇవాళ ప్రైవేట్ స్కూల్కి పంపించాలని చూస్తున్నారు. అక్కడ ఆ బర్డెన్ చాలా. మొన్న రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో నేను చూసాను, ఒక ఐ డోంట్ నో ద నేమ్ ఆఫ్ ద పర్సన్, అంటే ఇదంతా అనాలిసిస్ చేసి చెప్పడం జరిగింది. ఇవాళ విద్యకే ఖర్చు, వైద్యంకే ఖర్చు ఇవాళ ఈ రైతు కూడా తట్టుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇవాళ అది వయబుల్ అవుతలేదు. మీరు ఏదైతే ఇన్కమ్ రైతుకు వస్తుందో, వ్యవసాయం నుంచి ఇన్కమ్ ఏదైతే వస్తుందో అది ఈ ఖర్చులకు సరిపోయే విధంగా లేదు, ఆ వయబిలిటీ లేదు. అట్లా కాకుండా కూడా ఇంకా చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఏది విత్తనాలు కల్తీ రావడము, ఇంకా సఫిషియెంట్ ఈల్డ్ రాకపోవడము, ప్రాపర్గా గవర్నమెంట్ సపోర్ట్ కూడా లేకపోవడం, ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి. డెఫినెట్గా దీన్ని అన్ని విశ్లేషించుకొని మనం ముఖ్యంగా మనం చేయాల్సింది, గవర్నమెంట్ చేయాల్సింది, ఈ స్టేట్ గవర్నమెంట్ అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ అయినా దృష్టి సారించాల్సింది ఏంటంటే రైతుకు ఏదైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చును తగ్గించాలంటే ముఖ్యంగా విద్య వైద్యంపై మనం దృష్టి పెట్టగలిగితే కొంతవరకు నివారించగలుగుతాం. ఎవరికైనా కానీ ఒక అంటే ఫంక్షన్స్ ఉంటే ఎవరైనా కానీ ఏం చేస్తున్నారంటే రైతులు అదే మొత్తం 50 to 60% ఈ దేశం రైతు పైన అంటే వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నది. అంటే ఎంప్లాయ్మెంట్ ఐఎమ్ టాకింగ్ అప్పుడు అగ్రికల్చర్ పైన ఆధారపడి ఉంది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంది 50%. అలాంటప్పుడు వాళ్ళు ఎలా బతకగలుగుతారు? నీకు మొత్తం విద్య వైద్యం పైన ఇంత ఖర్చు పెట్టుకొని ఎలా బతకగలుగుతారు? దీనికి గవర్నమెంట్ సరైన చర్యలు తీసుకోవాలి. ఈ ప్రైవేటీకరణ ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో దీన్ని అరికట్టగలిగి మనం ఇది ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ హెల్త్ ఇవ్వగలిగితే మనం మ్యాక్సిమం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం రైతులు. సీతక్క, మీరేమంటారు ఈ విషయంలో?
ఎంతసేపు ప్రభుత్వము సంఖ్యను తగ్గించి చూపించి ఆత్మహత్యలు లేవు అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవాలను తీసుకొచ్చి దానికి పరిష్కార మార్గాన్ని ఎతకాలని మొదటి నుంచి కూడా ఆ చిత్తశుద్ధి లేదు. అందుకే జూన్ 2 నుంచి చనిపోయిన వాళ్లకు వర్తింపజేయాలంటే దాని మీద కొన్నాళ్ళు పోరాటం చేయాల్సి వచ్చింది. అదేవిధంగా వాళ్ళకి ఇచ్చే పరిహారం మీద పోరాటం చేయాల్సి వచ్చింది ప్రతిపక్షాలు. ఈరోజు వాస్తవాలను బయటికి తీయాలంటే గ్రామ సభలలో పెట్టండి, అక్కడ వాస్తవాలు బయటకు వస్తాయి. కానీ చనిపోకుండా చనిపోయినట్టు లేదా అప్పు తీసుకొని చనిపోతేనే ఆత్మహత్య కాదు. ఇవాళ మీరున్నారు, మేమున్నాం. ఉదాహరణకు మనకు వచ్చే ఆదాయంలోనే పిల్లలకు చదువులు చెప్పించుకోవాలి, జబ్బులు వస్తే ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టుకోవాలి, లేదా పెళ్లిళ్ళు చేసుకోవాలి, వ్యవసాయం మీద ఖర్చు పెట్టాలి. అనేక సకల సమస్యలు కుటుంబము రైతు వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఆదాయం తోటే ఖర్చు పెట్టుకోవాలి, వేరే ఏం లేదు. సరే ఒక నాయకుడు ఉంటే రియల్ ఎస్టేట్ చేస్తాడు, లేకుంటే ఇంకో మెయింటెనెన్స్ చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. కానీ అట్లాంటి కాదు కదా రైతుల పరిస్థితి. కాబట్టి ఆ దృష్టి ఎంతసేపు అప్పు లేదు కాబట్టి అప్పు లేకున్నా చనిపోయిందంటే నిన్న ఒక రైతు బిడ్డకు పెళ్లి చేసి తెల్లారి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే పెళ్ళి అయితే చేయగలిగిన అక్కడిక్కడ, కానీ రేపేంటిది పరిస్థితి? ఇట్లాంటి అనేక సంఘటనలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి వాస్తవాలను బయటకు తీసి వాళ్లకు భరోసా ఇచ్చే విధంగా, పరిహారం కూడా సకాలంలో అందించే విధంగా. బ్యాంకులకు వెళ్తే రుణాలు అందట్లేదు, మళ్ళీ రుణాలు రాక కూడా ఇబ్బంది అవుతుంది. ప్రైవేట్ అప్పులు తెస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ గవర్నమెంట్ కూడా ప్రైవేట్ విద్య, ప్రైవేట్ వైద్యం మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ప్రజలకు కూడా నమ్మకం ఏంటంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ హెల్త్ కంటే కూడా ప్రైవేట్ వాటి మీదనే ఎక్కువ నమ్మకాలు పెరిగినాయి. ఆ వైపు మోజు పెరిగింది, నమ్మకాలు పెరిగినాయి, ట్రీట్మెంట్ కూడా అట్లనే ఉంది. కాబట్టి ప్రభుత్వం యొక్క సంస్థలను, ఆరోగ్య విద్యా సంస్థలను పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రైతు కానీ ఎవరం కానీ సంపాదించిన పైసలు పిల్లల ఎడ్యుకేషను లేదా మనకేమన్నా ఆరోగ్యం పాడైతే 4-5 లక్షలు 10 లక్షల దాకా చిన్న సన్నకారు కుటుంబాలు, కూలి కుటుంబాలు ఖర్చు పెట్టాలంటే పెట్టలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఆరుగాలం కష్టపడి సంపాదించిందంతా కూడా ఇట్లా తగిలేస్తున్నటువంటి పరిస్థితి. అప్పులు మిగులుతున్నాయి తప్ప ఆదాయం ఏం మిగలడం లేదు. ఇవన్నీ కూడా కారణాలు. ఆ రూపంలో ఆ విధంగా అన్ని విశ్లేషించుకొని భరోసాగా ఉండాలి తప్ప ఎంతసేపు సంఖ్య తగ్గిద్దాం అనేటువంటి విధానం ఆలోచించద్దు. ధనిక రాష్ట్రము, మరి కేసీఆర్ గారు అందరికీ అన్ని చేస్తా అని మాట ఇచ్చిన ప్రకారంగా రైతులను ఆదుకోవాలి. ఇవాళ రైతుల కోసం పనిచేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఇంతకుముందు అనిల్ గారు వీరు చెప్పినటువంటి విషయాలతో నేను ఎక్కివేస్తున్నాను. విద్యా వైద్యం అనే విషయం చాలా తీవ్ర పరిణామాలను సూచిస్తూ ఉంది. రైతు కుటుంబం అయితేనే, ఏ కుటుంబమైనా, లేబర్ కుటుంబాలైనా, ఏవైనా కొన్ని సామాజికంగా కూడా కొంతవరకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వారు అన్నట్టు, సీతక్క గారు అన్నట్టు ఒక పెళ్లి చేయలేక చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి. అందుకే ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కళ్యాణ లక్ష్మి పథకం అనేది చాలా పెద్ద ఎత్తున తీసుకోవడానికి కూడా కారణం అదే. వారు అన్నట్టుగా నిజంగానే గతంలో ఉన్నటువంటి మేజర్ ఇరిగేషన్ కానీ, మైనర్ ఇరిగేషన్ కానీ బోర్ల వ్యవసాయానికి దారితీసింది. ఒకప్పుడు చెరువులతో కలకలాడినటువంటిది, ఒకప్పుడు గోదావరి, కృష్ణ గలగల ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం కూడా బోర్ వ్యవసాయానికి మెయిన్ ప్రాతిపదిక. మీరు హైకోర్టు జడ్జిమెంట్ చూసినట్టయితే దాంట్లో చాలా క్లియర్గా ఉంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి అఫిడవిట్లో వారు చెప్పినటువంటిది ఏంటంటే, మాకు బోరు వ్యవసాయాలు ఎక్కువైపోయినాయి, అందుకే మాకు మరణాలు జరుగుతూ ఉన్నాయని. బోరు వ్యవసాయాలు ఎక్కువైనాయి తెలంగాణలో చాలా డ్రాస్టిక్గా. అసలు ఎక్కడ చూడు మీరు చూస్తే, మేము నల్గొండలో కూడా ఉదాహరణ చెప్పిన ఉద్యమ కాలంలో కూడా బోర్ల గురించి. సో ఆ రకంగా చేసినటువంటిది. ఈరోజు ఒక MBA చదివినటువంటి విద్యార్థి అనంతపురంలో ఒక బ్యాంకులో సూసైడ్ ఓపెన్గా చేసుకొని గిలగిల కొడుతూ చనిపోయినాడు, బ్యాంకు పాస్బుక్ ఇయ్యనందుకు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా రైతుకు ఎంత చేసినా తక్కువనే. అందుకే ఈ మధ్యకాలంలో నేను ఒకటే చెప్తా ఉన్నాను, కొన్ని దేశాల్లో ఉంది డైరెక్ట్ ఈ రకరకాలైనటువంటి సబ్సిడీలు ఇచ్చే కంటే కూడా ఈ ఇన్పుట్ ఏదైతే వారికి అయినటువంటి ఖర్చు, ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో వారికి టోటల్ స్టేట్ అవే ఒక 70% ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. ఇలాంటి సూచనలు మనం చేయాలి. ఇటువంటి వేదిక మనకు V6 లాంటి వేదికల్లో వచ్చినప్పుడు ఏంటంటే మనం సలహాలు, సరే ఇప్పుడు నిందించుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీని అనొచ్చు, లేకపోతే మాకైతే పరిపాలించినటువంటి లేనే లేదు, కొత్త పార్టీ కొత్త ప్రభుత్వం. కానీ అనాలనుకుంటే కాంగ్రెస్ చూపడం అంటే వర్డ్ కూడా వద్దు. మన ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, సలహా ఇద్దాం. ఇప్పటికిప్పుడు ఏం చేస్తే బాగుంటుందనే చర్యలు చేయకుంటే బాగుంటుంది. మిషన్ కాకతీయ పేట 1000 కోట్ల రూపాయలు. సరే ఏ ప్రభుత్వమైనా, నేను ఒకటే అంటున్నామా, ఈ రోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఒక్క రైతు ఆత్మహత్య జరిగినా ఈ దేశానికి చెడ్డ పేరే. సీతక్క గారు నేనేం విమర్శించలేదు, జనరల్ గా సంగప్ప గారు అన్నారు. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో నేను ఏమంటున్నా అంటే, సీతక్క గారు ఒకటి కన్యాకుమారి అమ్మ మీరు అడిగి బిడ్డ కొద్దిగా వినాలి, మీరు వినాలి.
గతంలో పనిచేసిన అనుభవాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు కాకుండా తీసుకొని మంత్రులు ఇచ్చారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎవరి అనుభవాలు వాళ్ళకు ఉంటాయి, మాకు అడ్వకేట్ గా మాకు అనుభవాలు మాకు ఉంటాయి, మీరు ఎమ్మెల్యేగా చేసినారు మీకు అనుభవాలు ఉంటాయి, మీరు అటవీ ప్రాంతంలో తిరుగుతున్నారు మీకుండే అనుభవాలు ఉంటాయి, నేను కాదంటలేను. ఈ రోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా జరిగినటువంటి రైతు ఆత్మహత్యల మీద భారతదేశ ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుంది. ఈ రోజు మనం అంటా ఉన్నాం పత్తి రైతులకు 5,000 ఇయ్యమని అడుగుతా ఉన్నాం, ఇయ్యట్లేదు. మార్కెట్ యార్డ్ల పెంపులు పెంచమన్నాం, ఇయ్యలేదు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పెంచింది, ఏవోలను నియమించింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మా ప్రభుత్వం రైతు సంఘాలు అంటున్నాయి మీరు బోనస్ ఇవ్వండి, రాష్ట్ర కేంద్రం ఇవ్వకపోతే మీరన్నా బోనస్ ఇవ్వండి అని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డెఫినెట్ గా ఇప్పుడు మీరు గత ప్రభుత్వాలు అప్పటికప్పుడు ఆగమాగం చేసి మేము ఈ మధ్య పత్తి రైతుల గురించి 4 నెలల ముందే నివేదికలు ఇచ్చినామండి. ఇప్పటికి 12 లీటర్లు ఇచ్చినాం. ముఖ్యమంత్రి గారు హరీష్ గారు ఢిల్లీ వీధుల ప్రభుత్వం కేంద్రం మీద వేస్తుంది, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఏమో మేము ఇవ్వకపోయినా మీరు ఇవ్వచ్చు కదా, ఇద్దరు కలిసి రైతుల్ని కేంద్ర ప్రభుత్వాన్ని అంటే రైతు విధానం మీద ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తా ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపులు అయినా కానీ లేకపోతే రైతాంగాన్ని విస్మరించడం జరుగుతూ ఉంది. ఇంకోటి నేను ఏకీభవిస్తున్నాను కదా. రెండో విషయం మీరు చూసినట్టయితే ఇంతకు సార్ అన్నప్పుడు మహారాష్ట్రలో జరిగినటువంటిది మీరు ఒక ఉదాహరణ చెప్తా. 1998లో ఎన్డీఏ ప్రభుత్వంలో 18,000 మంది సంవత్సరానికి చనిపోయేవారండి. యూపీఏ ప్రభుత్వంలో 17,340 మంది చనిపోయినారు. ఇవన్నీ కూడా ఎన్సీఆర్బీ లెక్కలు. నేను ఇంకోటి మీకు ఉదాహరణ తీసుకొస్తా. గుజరాత్ అనేది మన భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ అనుకుంటాం, చాలా డెవలప్డ్ స్టేట్ అనుకుంటాం. మోడీ గారు ముఖ్యమంత్రి ఉండగా అక్కడ రైతు ఆత్మహత్యలు 610 మంది చనిపోతే దాని మీద దాదాపుగా ఇప్పుడు 8-10 ఏళ్ల నుంచి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఏంటిది? ఎక్స్గ్రేషియా. ₹1,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వట్లేదండి. మన దగ్గర అయితే ఇప్పుడు 6 లక్షలు, కానీ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున 6 లక్షలు మనం సీతక అనేది ఇప్పుడు మీరు ఇచ్చిన 6 లక్షలు అందరికి ఇవ్వట్లేదని సీతక అంటారు. గవర్నమెంట్ నివేదికలు ఉంటాయి, ఆర్డీఓలు ఉంటారు, ఎంఆర్ఓలు ఉంటారు. మనం వ్యవస్థనే నమ్మకుండా, అధికారులను నమ్మకుండా, మన ప్రభుత్వాన్ని నమ్మకుండా మనం ఓన్లీ తిట్టడానికి తిట్ల దండకం. సరే ఈ నేను ఈ మధ్యన టీడీపీని ఒకటే డైలాగ్ అంటా ఉన్నాను. నేను బైబిల్ పట్టుకొని తిరిగే క్రిస్టియన్స్ని చూసినా, ఏది ఖురాన్ పట్టుకునే తిరిగే ముస్లిమ్స్ని చూసినా, లేదా భగవద్గీత పట్టుకునే హిందువులను చూసినా కానీ తెలుగుదేశం పార్టీ తిట్ల దండకం పుస్తకం పట్టుకొని తిరుగుతా ఉన్నారండి. దానివల్ల మనకు ఒరిగేదేం లేదు ప్రజలకి. ప్రభుత్వాన్ని నిందిస్తూ కాలం గడిపే కంటే నిర్మాణాత్మకంగా సమస్యలు. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తా. మిషన్ కాకతీయలో ఒక తట్ట మట్టి ఎక్కడైనా ఎత్తిపోసారమ్మా మీరు. రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకున్నప్పుడు సీతక్క గారు మిషన్ కాకతీయ పేరిట మీరు మిషన్ కాకతీయ పేరిట ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ మీరు ఎత్తిపోసిర్రా? ఎందుకు రైతుల గురించి చేసుకునే కార్యక్రమాల్లో మీరు కలిసి రారు? మనమైతే ఈ రోజు చాలా రాష్ట్రాలు ఉమాభారతి గారు మీ ప్రభుత్వం, మీ ఎన్డీఏ ప్రభుత్వం, మీరు టీడీపీ అంటే ఎవరో కాదు, మా కేంద్ర ప్రభుత్వం. ఉమాభారతి గారు నిన్నటికి నిన్న అన్నారు తెలంగాణలో ఎందుకు మిషన్ కాకతీయ సక్సెస్ అయింది సక్సెస్ అయిందనేది మీ ప్రచారం. కానీ ఆ చెరువుల కింద ఎంత ఆయకట్టు పెంచారో ఒక్కసారి నివేదికలు చూపెట్టండి. అట్లనే 2 ఎకరాలు కూడా పండనేం చూపెడతాను నియోజకవర్గంలో హరీష్ రావు గారికి. 2 ఎకరాలు కూడా లేనటువంటి చెరువులకు లక్షలు ఇచ్చేసారు, బయట తీస్తారు రేపు. 2 ఎకరాలు కూడా ఆయకట్టు ఉండదు, దానికి ₹1,00,000. ఆల్రెడీ చెక్ డ్యామ్ మత్తడి మీద చెరువు వస్తే అదంతా ఊడిపోయింది. రమణక్కపేట అని మంగపేట విలేజ్ లో చూపెడతారండి. ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు, నేను తప్పకుండా మీరు హర్షిస్తాను. ఒకటి అడుగుతున్నా, మీరు కేసీఆర్ గారికి ఇప్పుడు ఏం సూచిస్తారు? ఇక్కడికి రైతుల సమస్యలు ఇన్ని ఉన్నాయి, రైతుల ఆత్మహత్యలు ఇంతమంది చేసుకున్నారు, దాని కారణాలు కూడా చాలా మంది విశ్లేషించారు. మరి ఏం సూచిస్తారు? మిషన్ కాకతీయ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నది అందరు కట్టించారు కూడా కాంగ్రెస్ పార్టీ. దాని గురించి రైతు ఆత్మహత్యల నివారణకి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఒకటి. ఓవరాల్గా మీరేం చెప్తారు గవర్నమెంట్కి? ఇన్స్టిట్యూషనల్ ఫెయిలియర్ అంటే బ్యాంకింగ్ మెకానిజం మొత్తం ఫెయిలియర్. జనార్దన్ పుజారిని ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు. ఆయన దేశంలో ఉన్న 600 జిల్లాలకి అన్ని తిరిగి బ్యాంకుల్ని తిట్టి, బ్యాంకులు మీరు బలహీన బడుగు వర్గాలకి రుణాలు ఇవ్వాలని. నేను 30 ఏళ్ళకి సంగతి చెప్తున్నాను. ఈ రోజుకి బ్యాంకింగ్ ఇంకా అధ్వానమైంది. రెండోది
ప్రభుత్వాల ప్రయారిటీ అంటే 10,000 కోట్లు 20,000 కోట్ల ప్రాజెక్ట్ అంటే నేను వెంటనే శాంక్షన్ చేస్తాను. కానీ ఇదే రైతులకి ఏంటంటే ప్రతి రైతుకి 10,000 రూపాయలు రుణం ఇచ్చి ఏంటంటే ఇది కానీ విత్తనాలు కానీ ఫెర్టిలైజర్ కొనుక్కోవడానికి కానీ గవర్నమెంట్ దానికి పెద్ద రాద్ధాంతం చేస్తుంది. ఈ ఫస్ట్ ప్రయారిటీ ఈ 10,000 కోట్ల ప్రాజెక్ట్ ప్రయారిటీ. టైం అయిపోయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నగేష్ గారు, తాడు శ్రీనివాస్ గారు, ఈరోజు తండ్రి గారు, సీతక్క గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయాలు చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.